హాయ్ అండి, అందరికీ నమస్తే. శాండీ ఫుడ్స్కి వెల్కమ్. ఈరోజు వీడియోలో మనం పూల్ మఖానా లేదంటే దీన్ని ఫాక్స్ నట్స్ అని అంటారు, ఇవి సింపుల్గా స్నాక్స్ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం అనమాట. ముందుగా అయితే పూల్ మఖానా తీసుకోండి. ఇవి మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో, డిమార్ట్స్లో ఎక్కడైనా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. సో వీటిని ఫస్ట్ తీసుకొని మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకొని స్టవ్ మీద ఒక ఇలాంటి పాన్ పెట్టేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బాగా హీట్ చేసుకోవాలి. లైక్ ఇవి మనం పట్టుకున్నప్పుడు నార్మల్గా మీరు తెచ్చుకున్నప్పుడు నార్మల్గా ఒకలాగా ఉంటాయన్నమాట. ఫ్రై అయ్యాక మీరు వీటిని చేత్తో ఒకసారి నలిపితే బాగా పొడి పొడిలాగా అయిపోతాయి. అంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలని చెప్పాం కదా అని హై ఫ్లేమ్ పెట్టేసుకున్నాం అనుకోండి, మాడిపోతాయి అన్నమాట. కాబట్టి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయ్యే వరకు వీటిని మనం వేయించుకోవాలి. లైక్ నార్మల్గా ఫ్రై చేస్తున్నాం, ఇట్లా ఏమీ యాడ్ చేయకుండా మామూలుగా ఫ్రై చేస్తున్నాం అనమాట. జస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. ఫ్రై అయిన తర్వాత ఎలా ఉంటుంది, కాకముందు ఎలా ఉంటుంది అనేది మీకు చేసేటప్పుడు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇప్పుడైతే ఒకసారి చూస్తున్నాము ఫ్రై అయిందా లేదా అని. లేదు, ఇంకా పూర్తిగా అవ్వలేదు, హాఫ్ అయిపోయిందనమాట. అంటే మీరు అలా నలపంగానే అది బాగా సౌండ్ వస్తుంది అండ్ క్రిస్పీగా అనిపించేస్తుంది. మీకు చూడంగానే తెలిసిపోతుంది చేత్తో పట్టుకొని. అలాగా ఇంకా అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకొంచెం సేపు మనం దీన్ని ఫ్రై చేద్దాము. ఫ్లేమ్ని లోలోనే పెట్టండి. ఇంకా అవ్వలేదు, సో ఇంకొంచెం సేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత చూద్దాము. ఫ్లేమ్ లోలోనే పెట్టుకొని ఫ్రై చేస్తున్నాము. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు అయిందనమాట. లైక్ మీరు అలా నలపంగానే జస్ట్ అలా విరిగిపోతుంది, స్మాష్ అయిపోతుంది అది. సో అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆపేసి వీటిని పక్కకు తీసేసుకొని మరి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు దీనికి, ఇది స్నాక్ ఐటమ్ కదా. సో కొంచెం యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఫ్లేమ్ని లోలోనే పెట్టుకోండి. బికాస్ హై అవసరం లేదు, బికాస్ ఇది సింపుల్ స్నాక్ కాబట్టి. సో లోలో పెట్టేసుకొని కొంచెం హీట్ అయినంత వరకు వెయిట్ చేసి, హీట్ అయిన తర్వాత ఇందులో మనము ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే చాలు. ఎక్కువ కూడా అవసరం లేదు, తొందరగా కూడా అయిపోతుంది. అందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పసుపు. ఒక చిటికెడు పసుపు వేసుకోండి చాలు. నేను కొన్నే తీసుకున్నాను కాబట్టి కొంచెం వేసుకున్నాను. పసుపు అనేది మంచిది, ఒకవేళ మీరు వేసుకోకపోయినా ఏం కాదు, బట్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. వేసుకోండి. ఒక చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత కారప్పొడి వేసుకోండి. నేను ఒక టేబుల్ స్పూన్ మైన వేస్తున్నాను, బికాస్ నేను తీసుకున్న ఫాక్స్ నట్స్కి ఈ మాత్రం సరిపోతుంది. కాబట్టి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. లేదు మేము ఎక్కువ స్పైసీగా తినము అనుకుంటే లైట్గా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇది కొంచెం సేపు ఆయిల్లో అలా ఫ్రై చేయాలి. మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఫ్లేమ్ లోలోనే పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఓకే. ఇలా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, ప్రతి వంటలో ఉండాల్సింది సాల్ట్ అనమాట. సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత విల్ యాడ్ ద సాల్ట్ అనమాట. సో ఇది ఫ్రై అయిపోయింది, కొంచెం కలర్ మారిపోయింది అనమాట, అంటే ఫ్రై అయిపోయినట్టు. సో ఇప్పుడు ఇందులో మనము ద మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ని యాడ్ చేసేద్దాం. సాల్ట్ యాడ్ చేసి ఒకసారి అలా కలిపేసేసి ఇంక ఇప్పుడు మనం ఏం యాడ్ చేయాలి, పూల్ మఖానా యాడ్ చేయాలి. ఫాక్స్ నట్స్ని యాడ్ చేసేసి మొత్తం ఈ మిశ్రమం ఏదైతే ఉందో, లైక్ ఆయిల్, పసుపు, కారం, ఉప్పు, వీటిని మిక్స్ చేసాం కదా, అది దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఫ్లేమ్ని లోలోనే పెట్టుకోండి, లేకపోతే మనకు మాడిపోయినట్లు, లేకపోతే ఆ ప్యాన్కి అంటుకుపోయినట్టు అలా అయిపోతుంది. అవసరమా మనకు మళ్ళీ కష్టపడి కడుక్కోవాలి. కాబట్టి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఎక్కువసేపు కూడా మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా అన్నీ కలిసే వరకు మాత్రం కలుపుకుంటే చాలు, ఎక్కువసేపు కూడా అవసరమే లేదు. సో నేను అలా కలిపేసాను. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పూల్ మఖానా స్నాక్ అయిపోయింది. ఇది చాలా హెల్త్కి బెనిఫిట్ అండి. డైజెస్టివ్ ప్రాసెస్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే మన హెల్త్ని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడా ఈ స్నాక్ని తింటే వెయిట్ లాస్ అనేది కూడా జరుగుతుంది. సో హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రిప్షన్ ఈజ్ వెరీ ఫ్రీ, సో సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.